పప్పైనా, సాంబారైనా, ఆఖరికి రసమైనా సరే పక్కన సైడ్ డిష్‌గా మనకి కరకరలాడుతూ ఏదో ఒక స్నాక్ అయితే కావాలి కదా! ఆఖరికి వర్షం పడినప్పుడు గూడా ఈవినింగ్ స్నాక్ కింద ఇలా పకోడీలయితే చేసేసుకుంటూ ఉంటాం ఢిల్లీలో కదా! వర్షాలు మాత్రం సూపర్‌గా పడుతున్నాయి. ప్రతి ఏడాది గూడా వర్షాలు తక్కువే. కానీ ఈ ఏడాది అయితే చాలా ఎక్కువగానే పడుతున్నాయి. వెదరంతా సహకరిసినప్పుడు పంటికి పదును చెప్పడానికి, నోటికి రుచికరంగా చేసుకొని తినడానికి ఇంతకన్నా పర్ఫెక్ట్ టైమ్ అంటూ ఏముంటుంది చెప్పండి. సో, అందుకనే ఇక గట్టి పకోడీ అయితే చేస్తున్నాను పిల్లల కోసం. పెళ్లి ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి మంగళవారం ఇలా ఈవినింగ్ స్నాక్ కింద కన్ఫర్మ్‌గా ఇలా పకోడీ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట. రోజుకొక ఐటెమ్ ఫిక్స్‌డ్‌గా ఉండేది. సో, అందుకనే నేను మంగళవారం మాత్రమే ఇలా పకోడీ అయితే చెప్తున్నాను. గట్టి పకోడీ కాకుండానే మెత్తన పకోడీ అయితే వేస్తూ ఉంటారు కదా! కానీ మా నాన్న మాత్రం చాలా బాగా చేస్తూ ఉంటారు ఆ పకోడీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఢిల్లీ వచ్చిన తర్వాత ఒక రోజు సాంబార్ పెట్టి ఇలా వర్షం పడుతుందని పకోడీ అయితే వేసానన్నమాట. పకోడీ చేసి మా వారైతే అవాక్కైపోయారు. దెబ్బకి 3 నెలల పాటు ఆ పకోడీ ఊసి తీస్తే నిండా ఆయిలే అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని పిండుతుంటే అలా కారిపోతూనే ఉందన్నమాట. అంత చండాలంగా అయితే అన్నట్టు మీలో ఎంతమంది ఈ పకోడీ ఫెయిల్యూర్స్ ఉన్నారో కమెంట్ మాటకా మాట పకోడీ మాత్రం సూపర్ గా క్రిస్పీగా చాలా బాగా వచ్చే టేస్ట్. మీకు కూడా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.